ఇంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేలుషృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధరగీయమాన క్రీడావదానమిపరాజముఖం నమామి. శారదనీరదెందుఘనసారపటీరమరాళమల్లికాహార తుషారఫేన రజతాచలకాశ ఫణీశ కుందమందార సుధాపయోధి సితతామరసామరవాహిని శుభాకారతొనుప్పుని మదిగానగనెనడుగల్గు భారతీ. చతుర్ముఖ ముఖాంభోజవనహం సౌధోర్మమ మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతీ. శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధం తృతీయాధ్యాయంలో శౌనకుల వారు అడిగిన 5-6 ప్రశ్నలకు సమాధానం మనం దీనిలో వినబోతున్నాం. దీనిలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉక్తం హి విదుషాంలోకే సమాస వ్యాసధారణం అన్నారు. అనగా మన ప్రాచీనులు ఒక పద్ధతిలో గ్రంథరచన చేశారు. ఒక ఫార్ములా సూత్రప్రాయంగా విషయాన్ని చెప్పేసి దాని తర్వాత నెమ్మదిగా విపులీకరించుకుంటూ పోతుంటారు. అంతేదైనా సూత్రములు, వృత్తులు, వ్యాఖ్యానములు, భాష్యములు, దానికి మళ్ళీ వ్యాఖ్యానాలు అలా పెరిగిపోతుంది. ప్రస్తుతం 5వ ప్రశ్నకు సమాధానమైన అవతారములను దీనిలో చెప్పబోతున్నారు. ఈ ప్రస్తావన ఎందుకు చేశామంటే, మొదటి అధ్యాయంలో శౌనకులు వారు అడిగినటువంటి 6 ప్రశ్నలకు సమాధానములను మనం తెలుసుకున్నట్లయితే దీని యొక్క విస్తృత రూపమే భాగవత మహాపురాణము అని అర్థం. ఈ 6 ప్రశ్నలకు సమాధానములు ఏవైతే ఉన్నాయో వారిని మర్చిపోకుండా భగవంతుని అవతారములను ఎక్కడెక్కడ ఏ విధంగా విస్తారపూర్వకముగా మనకు వ్యాసుల వారు అందజేశారో వాటిని మనం గుర్తించుకోవాలని మననం చేసుకోవాలి. ప్రస్తుతము ఈ 3వ అధ్యాయంలో 22 అవతారముల వర్ణన ఉన్నది సంక్షేపంగా. ఒక విచిత్రం ఏమిటంటే, భాగవత గ్రంథముల విషయ సూచికలో 24 అవతార వర్ణనం అని ఉంటుంది. యుగాలుగా తరతరాలుగా అది వస్తూనే ఉంది. దాన్ని ఎవరు సవరణ చేయరు. ఇదొక విచిత్రం. ఎవరు పట్టించుకోరు. ఔదాసీన్యం ఒకటి, పిరికితనం ఒకటి మన దేశ ప్రజల్లో నిండుగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి చాలా చూస్తున్నాం మనం. ప్రస్తుతము 22వ అవతారముల వర్ణనమే దీనిలో మనకు గోచరం అవుతున్నది. సూతుల వారు అవతారములు వర్ణించుతున్నారు. మొట్టమొదటిసారి షోడశకళ పరిపూర్ణమైన అవతారమును ఆయన వహించి ఉన్నాడు. ఆయన నుండియే ఇతరమైన అవతారములన్నీ కూడా ప్రసృతమైనవి, నిశ్రుతమైనవి, ప్రవర్తమానమైనవి అన్నారు. ఆయన ప్రళయ పయోధి జలే అని అన్నట్లుగా ఆ సమస్తము జలమయమైన సందర్భములో ఆయన యోగనిద్రా నిమీలితాక్షుడై అనంత శయనుడై ఉన్న ప్రస్తావనను మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఆయన వర్ణనం మనోహరంగా ఉంటుంది ఇక్కడ. ఇది చాలా ఈ అధ్యాయంలో ప్రధానమైన విషయం. ఈ మూలభూతమైన ఏ పురుషుడు ఉన్నాడో ఆయన షోడశకలం, 5 వాయువులు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు 16, వీటిని షోడశ కళలుగా ఇక్కడ చెప్పుకున్నారు. ఆదో లోక శుశ్రూషయ, లోకమును సృష్టించేటందుకోసము మూలభూతమైన
మొట్టమొదటి పురుషావతారము, దీని నుండియే తర్వాత తక్కిన అవతారములన్నీ కూడా వచ్చి ఉన్నవి అని ఇక్కడ ఉపక్రమం చేస్తున్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఈయనను మనం స్మరించుకుంటూ దశమస్కంధంలో 4 విడతల బ్రహ్మహృదమును స్మరించుకోవాలి. 4 విడతలు శ్రీమద్ భాగవతం దశమస్కంధంలో ఈ యస్య అంబుశయానస్య యోగ నిద్రామితన్వతః నాభిహృదాంబుజాదాసీత్ బ్రహ్మ విశ్వసృజాంపతి. ఏ అనంతసేనుడు మహావిష్ణువు నారాయణుని చెప్పబడుతున్నాడో, ఆయన నాభి నుండి ఒక కమలం బయలుదేరింది. ఆ కమలమనందు బ్రహ్మదేవుడు ఉద్భవించాడు అని చెప్పుకుంటున్నాము. ఆత్మకల్పమని చెప్పబడుతున్నది. ఆ రూపం నుండి సరసస్యు సహస్రశః, పెద్ద రిజర్వాయర్ నుండి పంట కాలువలు బోళ్ళని వందల కొలది బయలుదేరినట్లుగా ఆ మూల విరాట్ నుండి అనేకములైన అవతారములు ప్రవర్తించినవి అని సూతుల వారు శౌనకాది మహామునులకు తెలియజేస్తున్నారు. ఆ అవతారముల్లో మొట్టమొదటిది కౌమారము అని చెప్పబడుతుంది. అంటే సనత్ కుమారుల వారి ప్రసంగం దీనిలో వస్తున్నదన్నమాట. బ్రహ్మచర్యం అఖండితం. సనక, సనందన, సనత్ కుమార, సనత్సుజాతులు అనే 4 దీనిలో ప్రప్రథమ సృష్టిలో అవతరించినట్టుగా ఈ వాక్యం చేత మనం గ్రహించుకోవాలి. బ్రహ్మచర్యం అఖండితం. చతుర్ముఖ బ్రహ్మ ఆయన సాధారణ ధోరణిలో, ఆయన ప్రజాపతి కాబట్టి ఈ 4 పిల్లలను పిలిచి మీరు సంతానోత్పాదనం చేయవలసింది అన్నారు. ఆ మాట మాత్రం మాకు చెప్పకండి అని ఆ 4 పిల్లలు బ్రహ్మచర్యం అఖండమైన బ్రహ్మచర్య నిష్ఠలో ఉండిపోయినారు. దానిని కౌమార సర్గం అన్నారు. ఆ తరువాత రెండవది యజ్ఞవరాహ స్వామి యొక్క అవతారం. మూడవది నారదుల వారి అవతారం. నాలుగవది నరనారాయణులు, ఈ యుగళం ఇద్దరు ఉన్నారే, వారిద్దరు కలిపి అవతారం. ఆ తర్వాత 5వ అవతారం కపిల మహర్షి. ఆయన తత్వగ్రామ వినిర్ణయం, 24 తత్వములు, 25వది జీవుడు అని ఆయన ఒక పంచవింశతి సంఖ్యతో తత్వగ్రామాన్ని నిర్ణయం చేశాడు. ఆ తర్వాత వచ్చిన శాస్త్రకర్తలకు కూడా అది ప్రామాణికమైంది. తర్వాత 6వ అవతారం అత్రికి సంతానముగా అవతరించిన దత్తాత్రేయుణ్ణి మనం స్మరించుకోవాలను. ఆ మహానుభావుడు 6వ అవతారం కావటంలో ఆయన షడ్గుణములతో నిండిన పూర్ణమైన భగవత్ స్వరూపము అని పెద్దలు దానికి వ్యాఖ్యానం చేశారు. ఈ దత్తాత్రేయుని యొక్క మహిమ ఏమిటంటే, ఏకాదశ స్కంధంలో శ్రీకృష్ణ స్వామి దత్తాత్రేయుని స్మరించుతారు. శ్రీకృష్ణ స్వామి దత్త సంప్రదాయంలోని వాడు అని మనం ఊహాగానం చేయవచ్చు. ఏమంటే, దత్తాత్రేయుల వారి యొక్క శిష్యుడే యదు మహారాజు. యదు మహారాజు అన్వయంలోని వాడే శ్రీకృష్ణుడు. అంచేత దత్తాత్రేయునకు ఆయనకు ఆనే గురువు కాబట్టి ఆయన విపరీతమైన జిజ్ఞాస కలిగిన కారణంగా నాకు 24 మంది గురువులు ఉన్నారు అని చెప్పుకున్నారు. జిజ్ఞాస లేని వాడికి ఎదురుకుండా గురువు ఉన్నా వాడు గురువుగానే గోచరించడు. కాబట్టి ఏ జిజ్ఞాస నీలో ఉన్నదో శ్రీకృష్ణుడు బుద్ధముని చెబుతున్నాడు. ఆ జిజ్ఞాసయే నిన్ను నేర్చుకునేటట్టుగా చేస్తున్నది. కాబట్టి నీకు గురువు ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తూ ఉంటాడు నేర్చుకునేవాడికి అని శ్రీకృష్ణ స్వామి ఉద్ధోపదేశం ఆరంభంలో ఈ మాటను చెప్పి, ఆ తర్వాత దత్తాత్రేయుల వారిని ఉదాహరించి దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు ఉన్నట్టుగా ఆయన విస్తరించుకుని పోతున్నాడు ఆయన ప్రవచనాన్ని. అందుచేత ఇక్కడ దత్తాత్రేయుని స్మరణం చేయడం మనకు ప్రధానం. దత్తగురువును మనం నిరంతరం స్మరణం చేసుకుంటున్నాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనే శ్లోకం త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుని సూటిగా చెబుతున్నది అని మనం ధ్యానం చేయటంలో ఏమీ తప్పులేదు. ఆ తర్వాత రుచి అనే ప్రజాపతికి
ఆకూతి అను పతివ్రతయందు యజ్ఞ అనే నామధేయముతో భగవంతుడు అవతరించాడు. ఆ తర్వాత 8వ అవతారము ఆయన ఋషభుడుగా అవతరించాడు. ఋషభుని అవతారం తర్వాత పృథు చక్రవర్తి అవతారం 9వది అన్నారు. ఆ తర్వాత మత్స్యావతారం 10వది. ఆ 10వ అవతారం తర్వాత మందరాచరమును సముద్రమునందు నిలబెట్టి దాన్ని మథనం చేసినటువంటి అవతారం అదేమిటి? కూర్మ అవతారం. ఆ తర్వాత 12వ అవతారం ధన్వంతరిది. 13 మోహినీదేవిది. ఆ తర్వాత 14 నరసింహస్వామిది. తర్వాత 15 వామనావతారం. 16 పరశురాముడు. తర్వాత 18వ అవతారము వ్యాసుల వారు. తర్వాత 17వ అవతారం వ్యాసుల వారు. అటు తర్వాత శ్రీరామచంద్రుని అవతారం 18వది. 19, 20 బలరామకృష్ణుడు అని చెప్పారు. చక్కగా లెక్కగట్టి శ్లోకంలోనే వాళ్ళు సంఖ్య వేస్తున్నారు. ఏకోనవింశే వింశతిని. రామకృష్ణావితి భువ భగవాన్ అహరద్భరం. ఈ ప్రస్తుతమైనటువంటి చిట్టుగారు చెప్పిన 19, 20 అవతారములు మనకు ప్రధానంగా దశమ స్కంధంలో గోచరం అవుతున్నాయి. అటు తర్వాత కలియుగం ముదిరిన తర్వాత బుద్ధుడు అనేది 21వ అవతారము. 22వది కలియుగాంతమునందు కలికి పురుషుడు అని చెప్పేసి చక్కగా లెక్కగట్టి 22 అవతారములను ఈ అధ్యాయమునందు మనకు సూతుల వారు సెలవిచ్చారు. సరసస్సు సహస్రశ. చాలా పెద్ద చెరువు నుండి అవిచ్ఛిన్నంగా నీళ్లు పారుతున్నప్పుడు పిల్ల కాలువలు ఎన్ని ప్రవహిస్తూ ఉంటాయో దాని నుండి ఆ విధంగానే అనంతములైన అవతారములు ఈ మూల విరాటి అయినటువంటి అనంతసేనుడు శేషదర్పం మీద ఉంటాడు అని ఆరంభంలో వర్ణన చేశాడే. ఆయన నుండి వీళ్ళు ప్రసృతులైనారు, నిస్సృతులై ఉన్నారు, ప్రవర్తమానులైనారు, జన్మించి ఉన్నారు, అవతారమును గ్రహించి ఉన్నారు అని మనం తెలుసుకోవలెను. ఇంద్ర అరివ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. వాళ్ళు అవతరించిన మహాయుగంలో సాధారణంగా ఒక మన్వంతరంలో ఒక్కొక్క విష్ణు అవతారం వస్తుంటుంది. మన్వంతరం అనగా 71 మహాయుగాలు. ఒక మహాయుగంలో అవతారం సంభవిస్తుంది. యుగే యుగే అంటే ప్రతి యుగం అనుకోకూడదు. మహాయుగమునందు అవసరమైనప్పుడు అనగా ఒక మన్వంతరమునందు అని. ఈ విధంగా భగవంతుని యొక్క పవిత్రమైన గుహ్యమైన అవతార వర్ణనం ఉన్నదో దీన్ని ఎవరైతే చక్కగా ధ్యానం చేస్తారో, పాలనం చేస్తారో దుఃఖగ్రామ విముచ్యతే, అతని సమస్త దుఃఖముల నుండి మోక్షం లభించుతుంది అని ఇది భగవంతుని యొక్క అరూపంగా ఉన్న భగవంతుని యొక్క చిత్స్వరూపుడైన భగవంతుని యొక్క మాయాగుణము చేత రచింపబడినటువంటి అవతార విశేషములన్నీ కూడా మనం చెప్పుకున్నాం ఈ అధ్యాయంలో. దీనిలో విశేషం ఏమిటంటే ఏ విధంగా ఆకాశమునందు మేఘములు ఉన్నాయో, అక్కడ పెడితే మేఘం పట్టుకుంటామంటే ఒక మేఘం దొరకదు. అలాగే పొగ మంచు ఉంటారు హేమంత ఋతువులో. తెల్లవారుసాన్ని పెడితే అంత మంచు కప్పు ఉంటుంది, చూపుకు ఏమి కనిపించదు, అక్కడ చీకటిలాగా ఉంటుంది. చూడబోయే 4 అడుగులు ముందు వేస్తున్న కదా ఇక్కడ ఏముండదు. ఆ విధంగానే ఆరోపితం అబుద్ధిభి వేదాంత సారంలో వెళ్ళిపోతున్నాడు. దృక్కు తప్పితే దృశ్యం అనేది లేనే లేదు. ఇంగ్లీష్లో బీయింగ్ డూయింగ్ రెండు అంటారే, ఆ బీయింగ్ తప్పితే డూయింగ్ అనేది ఏమీ లేదు బొమ్మంటాడు. బీయింగ్స్ కూడా చాలా ఉన్నాయి. బీయింగ్స్ అంటే ఇంగ్లీష్లో జీవులు అని అర్థం. ఈ బీయింగ్ కూడా మూలమైనప్పుడు ఎగ్జిస్టెన్స్ అవుతుంది, అస్తిత్వం. అస్తిత్వం ఏదైతే ఉందో అదే భవతి అవుతున్నది. దట్ విచ్ ఎవర్ ఈజ్ ది సేమ్ థింగ్ బికమ్స్. ఈ బికమ్స్ అనే దానిని ఏమవుతుంది అవటం, మృत्यు కుండగా అవటం. ఈ విధంగా ఈ మార్పులు చేర్పులు సంభవించుతున్నటువంటిది ఏమిటి? అది ప్రకృతి. కాబట్టి ప్రకృతి వికారములైన సమస్త జగత్తులోని రూపములన్నీ కూడా
భగవంతుని కంటే వేరుగా లేవు. ఎన్ని అవతారములు ఎత్తినా కూడా ఆయనకి చీము చుట్టుకున్నంత బాధ కానీ, బరువు బాధ్యతలు కానీ, దుఃఖ శోకములు కానీ ఏమీ లేవు. మనం ద్వితీయ స్కందంలో చతుశ్లోకి భాగవతంలో చెప్పుకోబోతున్నాం. బ్రహ్మదేవుడు అంతటి వానికి ధైర్యం చెప్పేటందుకు నారాయణుడు ఆయనకు సాక్షాత్కరించి చతుశ్లోకి భాగవతాన్ని ఉపదేశించిన తర్వాత ఆయనకు ధైర్యం వచ్చింది. స్వప్న ప్రపంచం ఏ విధంగా నీకు బాధకం కాకుండా ఉన్నదో, స్వప్న ప్రపంచం నీకంటే ఏ విధంగా వేరుగా లేదో, ఆయన నీకంటే నీవు సృష్టికర్తవు, నువ్వు చేసిన సృష్టి నిన్ను మినహాయించి కొత్తగా లేదు. ఇది దీనిలో రహస్యము. నన్ను హృదయమునందు ధ్యానించుతున్న వాడవై సృష్టి కార్యం నిర్వహించుతూ ఉండు, నీకు ఏ విధమైన చిక్కు ఉండదు అని భరోసా ఇచ్చాడు భగవంతుడు. ఉదాహరణకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒకరింట్లో నలుగురు ఉన్నారు, ఒకరింట్లో 8 మంది ఉన్నారు, ఒకరింట్లో 10 మంది ఉన్నారు. పాతకాలంలో 12 మంది కనేవాడు. కుటుంబం ఎక్కువైన కొద్దీ బరువు బాధ్యతలు చికాకులు చాలా ఉంటాయి కదా యజమానులకి. ఆ విధంగానే సృష్టికర్త అయ్యి పాలన పోషణ చేసే భగవంతునకు అనంత శతకోటి జీవరాశులను పాలన పోషణ చేయటంలో ఎన్ని అవస్థల పాలు ఆయన కావలసి ఉన్నది కొంచెం ఊహించుకోవాలి. ఇష్టమే భూయాద్ అనిష్టం మే మా భూత్. ప్రతి ఒక్క జీవి కోరుకునేది ఏమిటి? నాకు ఇష్టం ప్రకారం నడుచుకోవాలి, నాకు ఇష్టమే లభించాలి, అనిష్టం జరగకూడదు. అరే ప్రతి ఒక్కరి ఇష్టం ప్రకారం ఆ పరమేశ్వరుడు ఎలా నడుచుకోగలడు? వీడి కోరికలను ఎప్పుడు పూర్తి చేయగలడు? ఇది సంభవమేనా? ఆయనకు ఎందువల్ల కష్టాలు లేవు అని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే శ్రీమద్ భాగవతం దానికి సమాధానం ముందుగానే చెప్పేస్తున్నాం. యథా నభసి మేఘౌహ. ఆకాశం నుండి మేఘములాగానే అనంత సృష్టిజాలం అంతా కూడా అంటాముట్టిన అగ్రహారంగా ఉన్న ఆ పరమేశ్వరుని యందు లీలామాత్రంగా ఉన్నది. ఏమీ మాత్రము ఆయన్ని బాధించట్లేదు సుమా. ఆయన యొక్క అసలు శిస్సులైన స్వరూపమునందు అవిద్యా కల్పితమైన ఈ సృష్టి అంతా కూడా కేవలము అధ్యస్తమై ఉన్నదో అతన్ని స్మరించడం మన కర్తవ్యం. స్వే మహిమ్ని మహీయతే. ఎవడైతే వైశారదీమతి, ఎవరికైతే మంచి ఆత్మవిద్యా విశారదమైన మతి లబ్ధమవుతుందో అతడు స్వే మహిమ్ని, తన యొక్క మహిమయందు సంపన్నుడై ధన్యుడవుతాడు సుమా అని చెప్పారు. ఈ విధంగా అజనస్య చ అకర్తు, నిష్క్రియుడై ఉండి జన్మలు లేనటువంటి మహానుభావుని యొక్క జన్మలను కర్మలను ఎవరైతే ఈ విధంగా ఆయన యొక్క మహిమ రూపంగా వర్ణనం చేసుకుంటారో వాళ్ళకి వేదములోని రహస్యములన్నీ కూడా అర్థం కాగలవు. జన్మ కర్మచమే దివ్యం యోద్వేత్తి తత్వతః త్యక్త్వా జయం పునర్జన్మ. ఆ శ్లోకం సరిగా దీనికి వ్యాఖ్యానప్రాయంగా ఉన్నది. ఏ మహానుభావుడు ఈ సమస్తమైన సృష్టి చేస్తున్నాడో, జగత్తుని పాలించుతున్నాడో, నసజ్జతే యస్మిన్, దీనిందు మాత్రం అసంగుడై ఉన్నాడు, సమస్త భూతములందు అంతరాత్మగా ఉన్నాడు, సర్వతంత్ర స్వతంత్రుడై ఉన్నాడు. ఆయన యొక్క మార్గమును ఎవరు కూడా తెలుసుకోలేరయ్యా. కుమనీష ఊతీ, బుద్ధిహీనుడైన వాడు, దుష్టబుద్ధి గలవాడు, సొంత తెలివితేటలతో ప్రవర్తించేవాడు అసలు అందుకోలేడు. కాబట్టి నటచర్యామివాజ్ఞ, ఈ విధంగా జగన్నాటక సూత్రధారి అయిన వాడు నటనం చేస్తున్నట్టుగా సమస్త పవతన గారి పద్యం వస్తుంది కదా, దృగ్జాల సంభూత నానా కంజాత భవండ భండకు శ్రీకైవల్య పదంబుజేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ భాండకు. కాబట్టి ఒక వీక్షణ సాయిక్షత అని
ఉపనిషత్తులో చెప్పినట్టుగా ఇక్షామాత్రం చేతనే శతకోటి బ్రహ్మాండములు సృష్టించే మహానుభావుడు ఆయన అసంగుడై ఉన్నాడు. ఆయన సృష్టిలో మొదటిదైన ఆకాశమే అసంగమై ఉన్నది. ఆకాశస్థలింగాత్ ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య, ఇలాంటివి కనిపిస్తున్నాయి బ్రహ్మసూత్రాల్లో, భగవద్గీతలో వాటిలో. ఆకాశమే లేక వాయువే అసంగానికి మనకు ఆలంబనంగా ఉదాహరణగా కనిపిస్తున్నప్పుడు, అంతకంతకు వీటన్నింటి కూడా పైన 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 ఉన్నటువంటి పరమాత్మ అసంగ స్వరూపుడు అని చెప్పుకోవాల్సిన, విడిగా వేరుగా నొక్కి చెప్పవలసిన పని లేదు కదా అన్నారు. కాబట్టి ఎవరైతే ఆ భగవంతుని యొక్క పదారవిందములను అమాయయా సంతతయా అనువృత్య, ఏమి మాయ లేకుండా, మాయగలవాడికి ఏమవుతుంది, ద్వితీయాద్వై భయం భవతి అని తనకంటే భిన్నమైన ఒక కోరికను కోరుకుంటాడు. తనకంటే మరొకటి ఉంటే కదా కోరికను జన్మించేది. కాబట్టి భాగవతం 2వ శ్లోకంలో ధర్మ ప్రోజ్జిత కైతవ, ఆ కైతవ అనే పదానికి ఇక్కడ మాయాను పడుతున్నారు. ఆ పాద సరోజ గంధం, భగవంతుని యొక్క పాదారవిందముల వాసనని ఎవడైతే కొంచెం ఘ్రాణం చేయగలడో, వాసన పట్టుకుంటాడో, యద్వాసుదేఖిల లోకనాథే కుర్వంతి సర్వాత్మకమాత్మభావం, వాడు సర్వాత్మకమాత్మభావం వాసుదేవుని యందు సర్వాత్మకమైన ఆత్మభావాన్ని చేయగలుగుతున్నారయ్యా. నయత్ర భూయ పరివర్త ఉగ్రహ, వాళ్ళకి మళ్ళీ భయంకరమైన సంసార సాగరం వాళ్ళ జోలికి వెళ్ళదు అని ముఖ్యమైన విషయాన్ని సూతుల వారు తెలియజేస్తున్నారు. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం, ఇది భాగవత మహాపురాణం యొక్క అవతరణం చేస్తున్నాడు ఇక్కడ. చిట్టచివరి ప్రశ్నకు సమాధానం. శ్రీకృష్ణస్వామి నిర్యాణం తర్వాత కధర్మ కం శరణంగత, ధర్మము ఎవరిని శరణ పొందింది, ధర్మం ఎక్కడుందా అన్నారు. ఎక్కడుందంటే భాగవతంలో చెప్పినట్టుగా నారాయణ దేవుడు ఆయన అంతర్ధానమయ్యి భాగవతమునందు ప్రవేశించాడు సుమా అన్నారు. భాగవతం ఉంటే కదా శ్రీకృష్ణస్వామిని మీరు మేము తెలుసుకునేది. రామాయణం ఉంటే కదా శ్రీరామచంద్రుని మనం ధ్యానం చేసేది. కాబట్టి రామాయణమునందు రాముడు ఉన్నాడు, భాగవతమునందు శ్రీకృష్ణస్వామి ఉన్నాడు. అంతేకాకుండా పద్మపురాణం ఉత్తరఖండంలో భాగవత మహాత్మ్యంలో 4వ స్వకీయం యద్భవేత్ తేజ తచ్చ భాగవతే అదధాత్ తురోధాయ ప్రవిష్టోయం శ్రీమద్భాగవతార్ణవం తేనేయం వాంగ్మయీ మూర్తి ప్రత్యక్ష వర్తతే హరే అని స్పష్టంగా ఘంటాపథంగా చెప్పేశారు. భగవంతుడు తన తేజస్సును భాగవతమునందు నిక్షిప్తం చేశాడు. ఆయన తన స్వరూపాన్ని తిరోహితం చేశాడు. భాగవతంలో ఎప్పుడైతే ఆయన ప్రవేశించాడో ఆయన చెప్పదలసిన ధర్మం దానిలోనే ఉంది. కాబట్టి భాగవతాన్ని శరణ పొందితే భగవంతుని శరణ పొందినట్లే. ధర్మ కం శరణంగత. శ్రీకృష్ణస్వామి తిరోధానం అయిన తర్వాత ధర్మము ఎవరిని శరణ పొందింది అంటే శ్రీకృష్ణస్వామి యొక్క రూపాంతరమే భాగవతం. కాబట్టి ధర్మమును కోరిన వాళ్ళు భాగవతమును శరణ పొందవలసి ఉన్నారు. ఇది వాంగ్మయీ మూర్తి ప్రత్యక్ష వర్తతే హరే, వాంగ్మయమైన మూర్తి. ధర్మం ఎలాంటివి కావాలి ఇక్కడ? ధర్మ ప్రోచితకైత ఓత్ర పరమ, భాగవత ధర్మము నిష్కపటమైనది. అక్కడ భగవంతునకు భక్తునకు మధ్య ఏమాత్రము ఒక పుడక వాసి కూడా భేదమును కలిగించే కామన వాసన ఉండటానికి వీల్లేదు. అహేతుకి అప్రతిహత అని భాగవతంలో మాటి మాటికి చెబుతూ ఉంటారు. ఈ నైష్కర్మ్యమును పొందగోరిన వారికి సాధన భక్తి ఒకటి ఉంది. ఆ సాధన భక్తి వల్లనే సిద్ధభక్తి లభ్యమవుతుంది. సిద్ధభక్తి వల్ల జ్ఞానవైరాగ్యము లభించుతాయి. ఇవన్నీ చెప్పుకున్నాం మనం. ఈ అధ్యాయంలో ఈ చెప్పినటువంటి 22 అవతారములను వర్ణించడం చేత 5వ ప్రశ్నకు సమాధానం వచ్చింది. చిట్ట చివరి శ్లోకంలో సూతుల వారు 6వ ప్రశ్న కూడా మనకు సమాధానం అనుగ్రహించారు. నిశ్రేయసాయ లోకస్య ధన్యం స్వస్త్యయనం మహతి.
ఈ భాగవత మహాపురాణాన్ని వేదవ్యాసుల వారు తన కుమారునకు అధ్యాపనం చేశారయ్యా. ఎంత గొప్పదయ్యా అంటే సర్వ వేదేతిహాసానం సారం సారం సముద్రుతం. సమస్తమైన వేదములకు ఇతిహాసములకు సారభూతమైనదయ్యా మహాపురాణము. శ్రీశుకుల వారేమో పరీక్షణ మహారాజు వినిపించారు. గంగా తీరమును ప్రాయోపవేశం చేసి పరమర్షులతో కూడా కూడినవాడై ఆయన శ్రద్ధగా వినటానికి ఎప్పుడైతే సిద్ధమవుతున్నాడో పరీక్షణ మహారాజు, అప్పుడు శ్రీశుకుల వారు భాగవతాన్ని వినిపించారు. కలవు నష్టదృశామేష పురాణార్క అధునా ఉదిత. శ్రీమద్భాగవతం అంతా కూడా సూర్యోపాసన పారాయణమని మనం ఇదివరకు చెప్పుకున్నాం. గోకులుడు అనే మహానుభావుడు సూర్యుని వలన ప్రేరణను పొందినవాడై భాగవత సప్తాహం చేశాడని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా భాగవతం మూల గ్రంథంలోనే స్పష్టంగా చెప్పేస్తున్నారు. పురాణార్క అధునా ఉదిత. భాగవతం అనే పురాణం అనేదే సూర్యుడు. ఈ పురాణం యొక్క ఉదయమే సూర్యోదయం. ఎప్పుడైతే సూర్యోదయం వచ్చిందో, ఏ విధంగా అయితే చీకటి తొలగిపోతుందో, భక్తుల యొక్క అజ్ఞాన ధ్వాంతం అంతా కూడా పటాపంచలేకపోతుంది కనుక ఆ శ్రీమద్ భాగవతమును భగవద్గుణ వర్ణన మయమైన మహాపురాణాన్ని మనం ఎప్పుడైతే కీర్తనం చేసుకుంటూ ఉంటామో, భగవంతుని యొక్క గుణగానమును ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటామో, ఆయన ఎప్పుడైతే మన హృదయం నుండి ఆవిర్భవించుతాడో అప్పుడు ఈ కలిదోషములన్నీ కూడా తొలగిపోతాయి. కలవు నష్టదృశామేష పురాణార్క అధునా ఉదిత. కలవు మందమతయ, అందరూ మందమతులే ఉంటారు. శ్రీకృష్ణ స్వామి అంతర్ధానమైపోయే ఇప్పుడు మన గతి ఏమిటి అని తీవ్రమైన జిజ్ఞాసుతో శోభనుకుల వారు అడిగి ఉన్నారు. కాబట్టి ఆయనకి ధైర్యం చెబుతూ సూతుల వారు చెబుతున్నాడు, శ్రీమద్ భాగవత మహాపురాణం చాలా చాలా గొప్పది నాయన, చాలా ప్రశస్తమైనది. దాన్ని నేను మీకు వినిపించబోతున్నాను. దానివల్ల మీ సందేహములన్నీ కూడా తీరుతాయి. ఏదైతే చివరి ప్రశ్న ఉన్నదో ధర్మము, ఆ ధర్మం మనకు శ్రీమద్ భాగవతమునందు శ్రీకృష్ణుని చేత ఉపదేశింపబడింది. సాధారణంగా భాగవతంలో ఇతర పురాణాల్లో కూడా వర్ణాశ్రమాచారవత అని ఆరంభం చేస్తారు. వర్ణాశ్రమాచార నియమములను ధర్మములను పాటించుతున్న యోగ్యుడైన భక్తుడు కీర్తినయ్య సదా హరిభాస్యమనం చేసుకోవాలి అంట. ఇది ఎక్కడ మేడం? ధర్మం అనేదిగానే వర్ణాశ్రమాలు, వర్ణాశ్రమాలు అనగానే కొంచెం మొహం మొత్తుతుంది, ముఖం చిట్లించుకుంటాం మనం. ఏమిటంటే అక్కడికి చాలా స్వల్పమైన విషయం ఇది. ఎల్లోపతి ముందులకి డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఉన్నట్టుగానే అర్జునుడు ఏదైతే మహాభారతం ద్వారా వర్ణ సంగ్రహం జరుగుతుందన్నాడో, వాడు అతను ఊహించినటువంటి వర్ణ సంగ్రహం జరిగిపోయింది. కాబట్టి దాని గురించి ఎక్కువగా చింతనం చేయవలసిన పని లేదు. మహాభారతంలోనే వైశ్యులు అక్కడ పొలం పనులు చేస్తున్నట్టుగా లేదు. వైశ్యులకు పొలం పనులు చేయమని లేదు. కుషవాణిజ్య గోరక్షని భగవద్గీతలో చదువుతున్నాడు కృష్ణుడు. అంటే నిజత రూపేణ అక్కడ శాస్త్రములు ఉన్నా కూడా దాని ప్రకారమే అందరూ నడుస్తున్నారు, నడవగలరు అనే మాట పచ్చబద్ధం. కాబట్టి వర్ణశంకరకారకై అని అర్జునుడు భయపడ్డాడు, సమంజసమే. కానీ ప్రధానమైన విషయం ఏమిటంటే పూర్వతరం కృతం. నీ పూర్వపురుషులు ఏ వృత్తిని అవలంబించారో దాన్ని చేస్తున్నట్లయితే నీకు దాని మీద నైపుణ్యం ఎక్కువ ఉంటుంది, నీకు అది సొంతం అవుతుంది. కాబట్టి స్వలాభాపేక్షతో మాటికి నీ వృత్తిని మార్చుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఎప్పుడైతే నీ వృత్తి మార్చుకుంటూ వెళుతున్నావో శ్రేయ స్వధర్మ విగుణాన్ని చెప్పాడు, ఇందువల్లే చెప్పాడు. జీవితం అంతా వృత్తిని మార్చుకుంటూ పోతున్నావు ధనార్జన కోసం. నీకు ఏది లాభకరమో లాభసాటి బేరమో దాన్ని చూసుకుంటూ వెళితే ఇదే ధ్యాస తప్పితే నీకు ఈశ్వర సద్యో హృదయవృద్ధ్యతే కుదరదు. ఇది దీనిలో ఉన్న రహస్యం. అంచేత సమస్త వర్ణముల వారికి, కేవలం మానవ జాతి మొత్తానికి సామాన్య ధర్మం ఉన్నది. దాన్ని మనం మర్చిపోతున్నాము. దాని గురించిన శ్లోకం మనుస్మృతిలో ఉన్నది. అహింసా సత్యమస్తేయం శోచమింద్రియ నిగ్రహ
ఏతం సామాసికం ధర్మం చాతుర్వర్ణ్య అబ్రవీత్ క్లోజ్. సమస్త భూమండలం మీద ప్రధానికానికి కూడా 5 గుణములు అభ్యాసం చేయండి ఆయన అని మనుస్మృతిలో ఏనాడు చెప్పాడు ఆయన. అహింస, సత్యము, అబద్ధం ఆడకపోవటం, అస్థేయం, దొంగతనం మానేయటం, శౌచం, త్రికరణ శుద్ధిగా కార్యనిర్వహణం చేయటం, ఇంద్రియ నిగ్రహం. అయిపోయింది. ఈ మానవమాత్రుడైన వాడిది 5 గుణములు అభ్యాసం చేసినట్లయితే మాల్ ప్రాక్టీసు, ఫ్రాడ్, అన్యాయము మొదలైన పదాలన్నీ కూడా కనిపించవు. కాబట్టి సమస్త మానవ జాతికి ఉపాధేయమైన సామాన్య ధర్మం మళ్ళీ శ్రీకృష్ణ స్వామి ఏకాదశ స్కంధంలో కొంచెం ఇంకొక 1-2 పాయింట్ జోడించి చెబుతున్నాడు ఆయన. అహింసా సత్యమస్తేయం అకామక్రోధలోభత భూత ప్రియహితేహాచ ధర్మోయం సార్వవర్ణిక అన్నాడు ఈ మహానుభావుడు. ఏం జోడించాడు? అహింసా సత్యమస్తేయం అలాగే ఉన్నది. అక్కడ ఇంద్రియ నిగ్రహం సంగతి, శౌచం సంగతి 2 అవతల పెట్టి మళ్ళీ ఒక విధంగా ఆయన చెబుతున్నాడు. కామక్రోధ తథా లోభ, ఈ 3 పనికిరావు అని గీతలో చెప్పాడు కదా. ఆ గీతను ఉపదేశించిన మహానుభావుడే ఏకాదశ స్కంధంలో ఉద్ధవునికి ఏం చెప్పాడు అంటే, అకామక్రోధలోభత, కామక్రోధలోభాలకి వశీభూతుడు కాకూడదు. భూత ప్రియహితేహాచ, సమస్త ప్రాణికోటికి ప్రియమును హితమును కోరుకుంటూ ఉండండి నాయన అని ఈ చిన్న శ్లోకములో భగవంతుడు ఏకాదశ స్కంధంలో ఉపదేశం చేస్తున్నాడు. కాబట్టి ధర్మః కం శరణంగత, ధర్మము ఎవరిని శరణు పొందింది? ఇప్పుడు భగవంతుని శరణు పొందింది. భగవంతుడు చెప్పిన వాక్కు మనకి ఎక్కడ ఉన్నది? శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధంలో ఉన్నది. కాబట్టి భాగవతమును శరణు పొందినవాడు, భాగవతులను శరణు పొందినవాడు సాధుస్వభావుడై ఈ చెప్పిన నియమములు పాటించుతూ ధన్యజీవుడు అవుతాడు. అతనికి వృత్తి మార్చుకున్నామే, ఒక వైశ్యుడు ఉపాధ్యాయుడు అవుతాడు. ఇంతలో ఒక అంప ఏమీ మునగలేదు. కాల్సిందల ఏమిటి? జితేంద్రియత్వం అయిపోయా. ఒక జితేంద్రియ అనే పదంతో భూత ప్రియ హితేహాచ అని చెప్పడం చేతను, కామక్రోధ లోభములు వశం కావద్దు అని చెప్పడం చేతను, ఈ మనకు ఈ కలియుగంలో ఏ వృత్తి వాడు ఆ వృత్తిని అవలంబించవలో నేను సూత్రం వర్తించటం లేదు. కాబట్టి పాతకాలంలో కూడా అలా అసంభవమైనటువంటి ఉదాహరణలు చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రధానమైన విషయం ఏమిటంటే, కలియుగం ఆరంభమైన తర్వాత సమస్తమైన ప్రాణికోటికి వాళ్ళు దురవస్థలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉన్న విషయాన్ని భగవంతుడు బౌద్ధునికి చెప్పి ఉన్నాడు. కాబట్టి ధర్మః కం శరణంగత అంటే ధర్మాధునా భాగవతం శరణంగత. కాబట్టి ఈ యుగమునకు అనుకూలమైన ధర్మాచరణమును ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు భగవదుపదేశం భూతమైన ఏకాదశ స్కంధంలో చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని అనుసరించుతూ ధన్యులు కావచ్చును. ధర్మకం శరణంగత అని అతి ప్రధానమైన 6వ ప్రశ్నకి మన సూతుల వారు సమాధానం చెప్పారు. ఈ విధంగా 3వ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం. మనం శ్లోకములను ఒకసారి పారాయణం చేసుకుని దానివల్ల కూడా పుణ్యాన్ని సంపాదించుకుందామని తంటాలు పడుతున్నాం. దానికి శ్రోతలందరూ కూడా సహకరించుతారు అని ఆశిస్తున్నాను. సూతవాచ జగృహే పౌరుషం రూపం భగవాన్ మహదాదిభిః సంభూతం షోడశకలం ఆదౌ లోకశుశ్రూషయా యస్యాం భసిశయానస్య యోగనిద్రాం వితన్వతః నాభిహృదాంబుజాదాసీత్ బ్రహ్మా విశ్వసృజాం పతిః యస్యావయవసంస్థానైః కల్పితో లోకవిస్తరః తద్వై భగవతో రూపం విశుద్ధం సత్వమూర్జితం పశ్యం చదో రూపమదభ్రచక్షుషా సహస్రపాదో భుజాననాద్భుతం సహస్రబుద్ధశ్రవణాక్షినాసికం సహస్రమూల్యం వర కుండలోల్లసత్ ఏతన్నానావతారాణాం నిధానం బీజమవ్యయం యస్యాం శాంసేన సృజ్యంతే దేవతిర్యం నరాదయః స ఏష ప్రథమం దేవః కౌమారం సర్గమాస్థితః చచార దుశ్చరం బ్రహ్మచర్యమఖండితం ద్వితీయం తు భవాయాస్య రసాదలగతాం మహీం ఉద్ధరిష్యన్నుపాదత్త
यज्ञेशः सौकरं वपुः तृतीयमृषर्गं वै देवर्षित्वमुपेत्य सः तन्त्रं सात्वतमाजष्टे नैष्कर्म्यं कर्मणां यतः तुर्ये धर्मकलासर्गे नरनारायणावृषि भूत्वात्मोपशमोपेतमकरोत् दुश्चरं तपः कपिलो नाम सिद्धेशा कालविप्लुतं प्रोवाचासुरये साङ्ख्यं तत्त्वग्रामविनिर्णयं षष्ठे यत्रेरपत्यत्वं वृतः प्राप्तो नसूयया आन्वीक्षके मलक्काय प्रह्लादादिभ्य ऊचवान् ततः सप्तमाकूत्यां रुचेर्यज्ञोऽभ्यजायत सयामाद्यैः स्वर्गणैः अपात् स्वायम्भुवन्तरम् अष्टमे मेरुदेव्यां तु नाभेर्जातो रुक्रमः दर्शयन् पद्मधीराणां सर्वाश्रमनमस्कृतं ऋषिभिर्याचितो भेयेन मम पार्थिवं बभूव दुग्धे मामोषधीर्विप्राः तेनायं स पुरुषोत्तमः रूपं स जुगृहे मास्यं चाक्षुषो दधि संप्लवे नाव्यारोप्य महीमय्यामुपाद्दैवस्वतं मनुं सुरासुराणां वदधिं मद्रतां मन्दराचलं दध्रे कमठरूपेण पृष्ठ एकादशेभू दान्वन्तरं द्वादशं त्रयोदशमेव च अपायत्सुरानन्यान् मोहिन्या मोहयन् स्त्रिया चतुर्दशं नारसिंहं बिभ्रद्दैत्येन्द्रमूर्जितं ददार करजैर्वक्षसि एरकां कटकृत्यथा पञ्चदशं वामनकं कृत्वा गादध्वरं बलेः पदत्रयं याचमानः प्रत्यादित्सुः त्रिविष्टभम् अवतारे षोडशमे पश्यन् ब्रह्मद्रुहो नृपान् त्रिसप्तकृत्वः कुपितो निःक्षत्रामकरोन्महीं ततः सप्तदशे जातः सत्यवत्यां पराशराच्चक्रे वेतरोश्शाखा दृष्ट्वा पुंसोऽल्पमेधसः नरदेवत्वमापन्नः स्वर्गारिचिकीर्षया समुद्रनिग्रहादीनि चक्रे वीर्याण्यतः परम् एकोनविंशे विंशतिमे विष्णुषु प्राप्य जन्मनि रामकृष्णाविति भुवो भगवान् हरद्भरम् ततः कलौ सम्प्रवृत्ते सम्मोहाय सुरद्विषां बुद्धो नाम्ना जनसुतः केकटेषु भविष्यति अथासो युगसन्ध्यायां दस्युप्रायेषु राजसु जनिता विष्णुस्य सह नाम्ना कल्किर्जगत्पतिः अवताराय संख्यया हरे सत्त्वनिधिर्द्विजाः यथा विदासनः कुल्या सरसस्युः सहस्रशः ऋषयो मनवो देवा मनुपुत्रा महोदशा कलाः सर्वे हरेरेव सप्रजापतयस्तथा एते चांशकलाः पुंसा कृष्णस्तु भगवान् स्वयम् इन्द्रारिव्याकुलं लोकं मृडयन्ति युगे युगे जन्मगुह्यं गुह्यं भगवतो ये तत्प्रेतो नरः सायं प्रातर्गृणन् गृणन् भक्त्या दुःखग्रामाद्विमुच्यते एतद्रूपं भगवतो यरूपस्य जदात्मनः मायागुणैर्विरचितं महदादिभिरात्मनि यथा नभसि मेघो रेणुर्वा पार्थिवो निले एवं दृष्टदृश्यत्वमारोपितमबुद्धिभिः अतः परं यदव्यक्तमव्यूढगुणव्यूहितम् अदुष्टाश्रुतवस्तुत्वात् सजीवो यत्पुनर्भवः यत्रे मे सद्रूपे प्रतिषिद्धे स्वसंविदा अविद्ययात्मनि कृते इति तद्ब्रह्मदर्शनम् यद्येषोपरता देवी माया वैशारदीमतिः सम्पन्न एवेति विदुः महिम्नि स्वे महीयते एवं जन्मानि कर्माणि ह्यकर्तुरजनस्य च वर्णयन्ति स्म कवयो वेदगुह्यान् हृत्पतेः सवायितं विश्वमोहलीलः सुयत्यवत्यत्य न सज्जतेऽस्मिन् भूतेषु चान्तर्हित आत्मतन्त्रः षाड्वर्गिकं जिघ्रति षड्गुणेशः न चास्य कश्चन निपुणेन धातु अवैदिजं तु कुमनीष ऊतिः नामानि रूपाणि मनोवचोभिः सन्तन्वतो नटचर्याभिवाज्ञः स वेद धातुः पदवीं परस्य दुरन्तवीर्यस्य सरदाङ्गपाणिः यो मायया सन्ततयानुवृत्त्या भजेत तत्पादसरोजगन्धम् अथेह धन्या भगवन्त इत्थं यद्वासुदेवेऽखिललोकनाथे कुर्वन्ति सर्वात्मकमात्मभावं न यत्र भूयः परिवर्त उग्रः इदं भागवतं नाम पुराणं ब्रह्मसंहितम् उत्तमश्लोकचरितं जगार भगवान् ऋषिः निःश्रेयसाय लोकस्य धन्यं स्वस्त्ययनं महत् तैरङ्ग्राहयामास सुतमात्मवताम्बरं सर्ववेदेतिहासानां सारं सारं समुद्धृतं स तु संश्रावयामास महाराजं परीक्षितं प्रायोपविष्टं गङ्गायां परीतं परमर्षिभिः कृष्णे स्वधामोपगते धर्मज्ञानादिभिः सा
कलो नष्टदशामेष पुराणार्कः अधुना उदितः तत्र कीर्तयतो प्रहर्षे भूरिते यसा हम चाध्यगम तत्र अन्विष्टा तदनुग्रहात् सोहम वः श्रावयिष्यामि यथाधीतं यथामति। श्रीमद्भागवते प्रथमस्कन्धे तृतीयः अध्यायः। ओं नमो भगवते वासुदेवाय। स्वस्ति प्रजाभ्यः।